ఇమాజిన్ చేయండి, ఫేమస్ కమెడియన్ అయిన సునీల్ అండ్ బ్రహ్మానందం గారు బోత్ ఆర్ బ్రిలియంట్ ఇన్ కామెడీ. బట్ టుడే మనం వారి ఫైనాన్షియల్ జర్నీని తెలుసుకుందాం. ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ ఇన్వెస్టింగ్. వెల్కమ్ టు ద స్పెషల్ ఎపిసోడ్ ద పవర్ ఆఫ్ ఎర్లీ ఇన్వెస్టింగ్. వై ఎర్లీ ఇన్వెస్టింగ్ ఈజ్ సో పవర్ఫుల్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా సాకులు వెతుకుతూ ఉంటారు. అందులో మెయిన్గా నా శాలరీ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, హౌస్ పర్చేస్ అయ్యాక స్టార్ట్ చేస్తాం, పెళ్లి చేసుకున్నాక స్టార్ట్ చేస్తాం, అప్పులని క్లియర్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా అని. బట్ ఇన్వెస్టింగ్ అంటే ఒక స్మాల్ కాన్సెప్ట్ మీద బిల్డ్ అవుతుంది. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సీడ్ని ప్లాన్ చేస్తే అది ట్రీ అవుతుంది, ఆ ట్రీ ఫ్రూట్స్ని ఇస్తుంది, ఆ ఫ్రూట్స్ ఇంకొక సీడ్ని ఇస్తుంది, అండ్ ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. దట్స్ ద కాంపౌండింగ్. ఈ కాంపౌండింగ్కి బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే టైం. సునీల్ వర్సెస్ బ్రహ్మానందం గారి వెల్త్ క్రియేషన్ జర్నీ చూద్దాం. ఫస్ట్ సునీల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ చూసుకుంటే సునీల్ డిసైడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. ఆ పాయింట్కి హీ వాజ్ ఎర్నింగ్ అరౌండ్ 80,000 per month. కెరీర్ స్టేబుల్గా, ఫ్యామిలీ సెటిల్ అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బ్యాలెన్స్డ్గా ఉన్న టైం అది. సో సునీల్ స్టార్టెడ్ SIP ఆఫ్ 25,000 per month అండ్ ఇన్వెస్టెడ్ టిల్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ 55. టోటల్ డ్యూరేషన్ 25 years, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75 lakhs అయింది. యావరేజ్ అజ్యూమ్ రిటర్న్స్ 12% per annum అనుకుందాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సెకండ్ బ్రహ్మానందం గారి ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ చూసుకుంటే బ్రహ్మానందం గారు వెరీ స్మార్ట్ పర్సన్. అది కామెడీలోనే కాదు బట్ ఇన్ ఫైనాన్స్లో కూడా స్మార్ట్. హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years. స్టార్టింగ్లో శాలరీ 35,000 per monthగా వచ్చేది. బట్ చాలా కమిట్మెంట్తో మంత్లీ 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. అది కూడా స్టార్టింగ్ అన్వర్స్ హిస్ కెరియర్. ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ 35 years అయింది. అంటిల్ ఏజ్ ఆఫ్ 55 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 84 lakhs అయింది. రిటర్న్స్ కూడా సేమ్ 12% per annum అనుకుందాం. సో ఫైనల్గా సునీల్ వర్సెస్ బ్రహ్మానందం గారి రిటర్న్స్ ఫైనల్ అవుట్కమ్ చూసే ముందు మీరు ఎక్కువ రిటర్న్స్ ఎవరు ఏం చేశారో గెస్ చేస్తే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ కావాలంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే సునీల్ వర్సెస్ బ్రహ్మానందం గారి రిటర్న్స్ ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎర్లీ ఇన్వెస్టింగ్లో టైమ్ ఈజ్ ద రియల్ మల్టీప్లేయర్. ఇక్కడ సునీల్ 30 years ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ 25,000 అప్ టు 50 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 75 lakhs అయింది. 12% యావరేజ్ రిటర్న్స్ per annum ఎక్స్పెక్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 4.75 crores అయింది. అదే మన బ్రహ్మానందం గారు 20 years ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ 20,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 84 lakhs అయింది. సేమ్ 12% యావరేజ్ రిటర్న్స్ per annum ఎక్స్పెక్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 12.99 crores అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది బ్రహ్మానందం గారు ఇన్వెస్టెడ్ ఓన్లీ 9 lakhs మోర్ దెన్ సునీల్. బట్ వెల్త్లో 8.25 crores డిఫరెన్స్ వచ్చింది. బికాస్ బ్రహ్మానందం గారు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల చాలా ఎక్కువ రిటర్న్స్ని ఎర్న్ చేశారు కంపేర్ టు సునీల్. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఈ లెసన్ చూస్తే టైమ్ గ్రేటర్ దెన్ మనీ. స్టార్ట్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హౌ మచ్ వీ స్టార్టెడ్. బ్రహ్మానందం గారు ఇన్వెస్టెడ్ లెస్ అమౌంట్ మంత్లీ బట్ హీ ఎర్న్డ్ మోర్ రిటర్న్స్ బికాస్ ఆఫ్ ఎర్లీగా స్టార్ట్ చేయడం. సెకండ్, కాంపౌండింగ్ ఈజ్ ద రియల్ సూపర్ పవర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మ్యాజిక్. మీరు ఎర్న్ చేయకుండా కూడా మీ మనీని పెంచేస్తుంది ఓన్లీ ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ. థర్డ్, SIP కూడా స్ట్రెస్ ఫ్రీ ఇన్వెస్టింగ్. ఫోర్త్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎర్లీ స్టేజ్లో సాక్రిఫైస్ చేస్తే లేటర్ స్టేజ్లో లగ్జరీని ఎంజాయ్ చేయొచ్చు. ఫిఫ్త్, ఇన్వెస్టింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. నో నీడ్ టు వెయిట్ హ్యూజ్ శాలరీ. ఈవెన్ 2,000, 3,000, 5,000 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేటర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. మీకు నేను ఇచ్చే ప్రాక్టికల్ అడ్వైస్, మీరు 20s or early 30sలో ఉన్న స్టార్ట్ యువర్ SIP టుడే ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్. పేరెంట్స్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు స్టార్ట్ SIP ఫ్రమ్ దేర్ ఫస్ట్ శాలరీ. సో ఫైనల్లీ సునీల్ అండ్ బ్రహ్మానందం గారు ఇద్దరు మంచి ఇన్వెస్టర్స్. బట్ ఎర్లీ ఇన్వెస్టింగ్ బ్రహ్మానందం గారిని ఫైనాన్షియల్లీ సూపర్ హీరో చేసింది. ఈ స్టోరీ ఒక లెసన్. వెల్త్ క్రియేషన్ అంటే లక్ కాదు, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ టైం. బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ 20 years బ్యాక్. సెకండ్ బెస్ట్ టైం టుడే. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మీకు నెక్స్ట్ 20 yearsలో 10 crores కూడా పాసిబుల్. ఇప్పుడే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. స్టార్ట్ యువర్ ఇన్వెస్టింగ్ టుడే. Like and share the video with your friends and family. Subscribe the channel for more stock market content. Thanks for watching. Jai Hind.